నమస్తే, వెల్కమ్ టు బిగ్ సినిమా. ఇప్పుడంతా నయా జమానా, ఏది ఎక్కడి నుంచి ఎత్తేసారో ప్రూఫ్స్తో సహా పట్టేస్తున్నారు నెటిజన్స్. అయినా నేను మాత్రం మారను అంటూ ఇంకా కాపీ పాటే పాడుతున్నాడు తమన్. ఇప్పటికే ఎన్నోసార్లు దొరికిన ఈ మ్యూజిషియన్ లేటెస్ట్గా రెబెల్ సాబ్ ట్యూన్లోనూ ఇలా అడ్డంగా దొరికిపోవడం ఇక్కడ విశేషం. చిక్రీ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ని టచ్ చేయడంతో రెబెల్ సాబ్ పై అంతకు మించి ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అనుకున్నట్టుగా తొలి 24 గంటలు దాదాపు 15 మిలియన్ వ్యూస్ ని కొల్లగొట్టింది కూడా. అయితే ఆ హుషారుని అంతలోనే ఆవిరి చేసేశాడు తమన్. ది రాజా సాబ్ లోని రెబెల్ సాబ్ ట్యూన్ ని రన్ ఇట్ అప్ అనే ఇంగ్లీష్ మ్యూజిక్ వీడియో నుండి యాజ్ టీజ్ గా దింపేశాడని, కాపీ కొట్టి దొరికిపోవడం తమన్ కి కామన్ అయిపోయిందని ఎవిడెన్స్ పెట్టి మరీ చెడుగుడాడేస్తున్నారు నెటిజన్లు. గతంలో ఓజీ టైటిల్ సాంగ్ విషయంలోనూ ఇలా కాపీ క్యాట్ స్టాంప్ పడ్డంతో ఫైర్ అయ్యారు పవన్ ఫ్యాన్స్. వాస్తవానికి తమన్ కి అదిరిపోయే పాటలతో పాటుగా దద్దరిల్లిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడన్న పేరు ఎంతుందో, ఇతర సినిమాల్లోని సాంగ్స్ ట్యూన్స్ ని లేపేస్తాడన్న స్టాంప్ కూడా గట్టిగానే ఉంది. ఏదైనా కొత్త సాంగ్ వచ్చిందంటే చాలు దాని ఒరిజినల్ ట్యూన్ బయటకు తీసి ట్రోల్స్ చేయడం నెటిజన్స్ కి కామన్ అయిపోయింది. గతంలో కిక్, బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలు ఇలా కాపీ ముద్రల్ని అంటించుకున్నవే. మరోవైపు రిమూవ్ థమన్ ఫ్రమ్ రాజా సాబ్ అనే హ్యాష్ ట్యాగ్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రభాస్ తో ఫస్ట్ ఛాన్స్ వస్తే ఇలా కాపీ ట్యూన్లతో నింపడమేంటని, అసలు పాటే క్యాచీగా లేదని, ఆ మాత్రం దానికి ఇంకా కాపీ ఏంటంటూ చెడుగుడాడిస్తున్నారు రెబెల్ ఫ్యాన్స్. చూడాలి మరి సెకండ్ సాంగ్ తో అయినా థమన్ ఆన్సర్ ఇస్తాడో లేదో. స్టార్ పవర్ ఉంటేనే సాలిడ్ కలెక్షన్స్ అనే పదాన్ని మరోసారి పటాపంచలు చేస్తున్నాయి ఈ చిన్న సినిమాలు. అందులో ఒకటి గుజరాతీ సినిమా కాగా మరొకటి మన తెలుగు సినిమా కావడం విశేషం. మరి ఈ మధ్య రిలీజ్ అయ్యి వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ఆ సినిమాలేంటో, వాటి సంగతులేంటో చూద్దాం. భారీ వసూళ్లు స్టార్ హీరోల సినిమాలకు చాలా కామన్. కానీ అసలు ఓపెనింగ్స్ అయినా వస్తాయా అని డౌట్స్ తో థియేటర్ బాట పట్టిన ఈ రెండు సినిమాలిప్పుడు బడా సినిమాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కావాల్సింది కంటెంట్ కానీ కాస్టింగ్ కాదంటూ వసూళ్ల సునామీతో సత్తా చాటుతున్నాయి. అందులో ఒకటి తెలుగునాట ఈ నెల 21న వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ అయితే, మరొకటి గుజరాతీలో గత నెల 10న వచ్చిన లాలో కృష్ణ సదా సహాయతే. రాజు వెడ్స్ రాంబాయ్ విషయానికొస్తే, సాయిల కాంపాటి అనే కొత్త దర్శకుడు అంతా కొత్త వాళ్లతో తెరకెక్కించిన ఈ రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ 3 రోజుల్లోనే ఏకంగా దాదాపు 8 కోట్లు కొల్లగొట్టిందంటే కంటెంట్ ఎంతగా కనెక్ట్ అయిందో అర్థమవుతుంది. ముఖ్యంగా తేజస్వీరావు, అఖిల్ రాజుల మధ్య కెమిస్ట్రీ సినిమాను మరో మెట్టు ఎక్కించింది. ఈ ఊపు చూస్తుంటే సినిమా త్వరలోనే 25 కోట్ల క్లబ్ లోకి చేరినా ఆశ్చర్యం లేదు. ఇక గుజరాతీ భాషలో అక్టోబర్ 10న వచ్చిన మూవీ లాలో కృష్ణ సదా సహాయతే అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 7 వారాల కింద థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఫస్ట్ వీక్ లో 26 లక్షలు మాత్రమే రాబడితే, రాను రాను సాలిడ్ టాక్ తో 46 రోజుల్లో 73 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందంటే సినిమా ఎంతగా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిందో తెలుస్తోంది. ఇక ట్రెండ్ చూస్తుంటే 100 కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టం కూడా కాదు. మొత్తానికి 100 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాలే బోల్తా పడుతుంటే, ఇలా చిన్న చిన్న బడ్జెట్స్ తో తెరకెక్కిన సినిమాలు మీసం మెలేస్తున్న తీరు బడా మేకర్స్ కు కనువిప్పు కలిగిస్తుందో లేదో. ఎంట్రీతోనే అదరగొట్టాడు ఈ టాలీవుడ్ హీరో. అది కూడా అలా ఇలా కాదుండోయ్, ఏకంగా మొదటి సినిమానే సిల్వర్ జూబ్లీ. మరి కానీ అదంతా గతం అంటూ అసలు మోస్తరు హిట్ ని కూడా చూడలేకపోతున్నాడు ఇప్పుడు. మరి ఈ వారం వచ్చే సినిమా అయినా ఈ హీరోకి ఎనర్జీ ఇస్తుందా? అసలు హిట్ కోసం అంతగా టెన్షన్ పడుతున్న ఆ హీరో ఎవరే ఉంటారు? హ్యావ్ ఎ లుక్. దేవదాసు జనవరి 11, 2006న వచ్చిన ఈ సినిమాతో ఉవ్వెత్తున దూసుకొచ్చాడు రామ్ పోతినేని. మొదటి సినిమాతోనే సిల్వర్ జూబ్లీ చూడడంతో మరో ప్రామిసింగ్ హీరో దొరికాడని మురిసిపోయింది టాలీవుడ్. అందుకు తగ్గట్టుగానే రెడీ, మస్కా, కందిరీగ వంటి సినిమాలతో పాతుకుపోయే ప్రయత్నం చేశాడు కూడా. కానీ ఇస్మార్ట్ శంకర్ అంటూ పూరితో జతకట్టాడో గాని అప్పటి నుండి చేసిన రెడ్, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఇలా చేసిన సినిమా చేసినట్టే పోవడంతో చిన్న హీరోలకు ఎక్కువ, పెద్ద హీరోలకు ఎక్కువ అన్నట్టు ఎటూ కాకుండా పోయాడు.
దీంతో ఈ ఎనర్జెటిక్ స్టార్ ఆశలన్నీ ఈ 27న వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకు పైనే పెట్టుకున్న పరిస్థితి. మరి కంఫర్ట్ జోన్ వదిలి బయటకు వచ్చి చేసిన ఈ సినిమా ట్రైలర్, టీజర్, ఊపీ గెస్ట్ అపీరియన్స్ ఇలా అన్ని మంచి బజ్ నే క్రియేట్ చేస్తున్నా ఎక్కడో ర్యాపోని టెన్షన్ పెడుతున్నట్టే కనిపిస్తోంది. మరోవైపు అనుకున్న 30 కోట్లకు కాకుండా ఏకంగా 10 తగ్గించి 20కే కమిట్ అయ్యారట మేకర్స్. అయితే ఇదే వారం పోటీగా బరిలోకి దిగుతున్న కీర్తి సురేష్ రివాల్వర్ రీటాకు ప్రమోషన్స్ లేకపోవడం, ధనుష్, కృతి సనన్ లే తేరా ఇష్క్ మేన్, అమర కావ్యం పేరుతో విడుదలవుతున్నప్పటికీ బాలీవుడ్ స్టాంప్ వేసుకోవడం, ఒకరోజు తేడాతో వస్తున్న స్కూల్ లైఫ్, జనతాబార్, మరో తరమా వంటి సినిమాలు ఎవరికీ తెలియకపోవడం వంటివి రేపు కలిసి వచ్చే అంశాలే. చూడాలి మరి తెగ టెన్షన్ పెడుతున్న ఆంధ్ర కింగ్ రాపోకు సక్సెస్ అందిస్తుందో లేదో. ధర్మేంద్ర ఇండియన్ సినిమాపై చెరగని సంతకమితనిది. ది వన్ అండ్ ఓన్లీ బాలీవుడ్ హీమాన్. రొమాన్స్ నుండి యాక్షన్ వరకు నాకంతా కొట్టిన పిండి అంటూ చెలరేగిన ఆల్రౌండర్. మరి తన ఎగ్జిట్తో ఓ శకానికి ఎండ్ కార్డ్ వేసిన ఈ ధరంజీ సినీ జీవితం పైన ఓ లుక్కేద్దాం. షోలే కోసం కాస్టింగ్ వేటలో ఉన్నాడు రమేష్ సిప్పి. జై పాత్ర చేసేదెవరా అంటూ తెగ ఆరాలు తీస్తున్నాడు. అమితాబ్ ఉన్నాడుగా అంటూ చెవిలో వేశాడు. వీరు పాత్రకి అప్పటికే ఫిక్స్ అయిపోయిన ధర్మేంద్ర. సినిమాలో జై సైడ్ రోల్ కాదు కదా, వీరు చనిపోతే ప్రాణాలతో మిగిలేది కూడా జై ఒక్కడే. అప్పటికే అభిమాన్, జంజీర్, సౌదాగర్ సినిమాలతో పోటీగా దూసుకొస్తున్నాడు అమితాబ్. మరోవైపు అప్పటికే పూర్ణిమ, కాజల్, పూలౌర్ పత్తర్, చందన్ కా పల్నా, బహరోం కీ మంజిల్, అనుపమ, సత్యకామ్, చుప్కే చుప్కే వంటి సినిమాలలో ఓ వెలుగు వెలుగుతున్నాడు ధర్మేంద్ర. మిగతా వారెవరైనా అయ్యుంటే అసూయతో చచ్చిపోయేవారు, అవకాశాలు రాకుండా అడ్డుకునేవారు. కానీ నాకు నటించడమే తెలుసు, రాజకీయాలు కాదు అంటూ కొత్త తరాన్ని మంచి మనసుతో ఎంకరేజ్ చేసిన గొప్ప మనసున్న హీరో ధర్మేంద్ర. అందుకే బాలీవుడ్కి ఆయన హీమాన్ అయ్యాడు. అలా 6 దశాబ్దాల సినీ కెరియర్లో 300కు పైగా సినిమాల్లో నటించిన ధర్మేంద్ర బాలీవుడ్లో అత్యధిక హిట్ చిత్రాలు నటించిన రికార్డ్ సొంతం చేసుకోవడం విశేషం. 1973లో 8, 1987లో వరుసగా 7 హిట్స్తో పాటు అదే ఏడాది 9 విజయవంతమైన చిత్రాల్లో నటించడం బాలీవుడ్ చరిత్రలో ఇప్పటికీ ఒక రికార్డ్. ఇక యాక్షన్ చిత్రాల్లో పోషించిన పాత్రలే ఆయనకు హీమ్యాన్ ట్యాగ్ని తెచ్చిపెట్టాయి. పోరాట సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించడంతో యాక్షన్ కింగ్ అన్న బిరుదు ఆయన సొంతమైంది. ఇక 1983లో విజేత ఫిల్మ్స్ స్థాపించి బేతాబ్, ఘాయల్, బర్సాత్ తదితర చిత్రాలను నిర్మించారు కూడా. ముఖ్యంగా తన పెద్ద కుమారుడు సన్నీ డియోల్తో తీసిన ఘాయల్ సూపర్ హిట్గా నిలిచింది. ఇక తన కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోలతో కలిసి అప్నే, యమ్లా పగ్లా దివానా వంటి సినిమాల్లో పోటాపోటీగా కనిపించి మెప్పించారు మన ధరంజీ. 2011లో ప్రముఖ రియాలిటీ షో ఇండియాస్ గాట్ టాలెంట్ 3వ సిరీస్కు జడ్జ్గా వ్యవహరించిన ధర్మేంద్ర 2023లో తొలిసారి తాజ్ డివైడెడ్ బై బ్లడ్ అన్న టీవీ సీరియల్లో నటించారు కూడా. ఇక ధర్మేంద్ర నటించిన చివరి సినిమా 21. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కావాల్సి ఉండగానే ధరంజీ ఇలా కన్నుమూయడం అభిమానులకు పెద్ద లోటే. సుందర్సి ఈ సినిమా చేయలేనంటూ తప్పుకోవడంతో రజనీ సినిమాకి మెగాఫోన్ పట్టుకునేదెవరు అంటూ ఆసక్తిగా ఎదురుచూశారు తమిళ తమ్ములు. అయితే అందరికీ షాక్ ఇస్తూ మెగాఫోన్ ని ఓ కుర్ర డైరెక్టర్ చేతిలో పెట్టేస్తున్నాడట కమల్. దీంతో ఇంతమంది బడా డైరెక్టర్స్ ఉంటే ఇలా కుర్రోడి చేతిలో రజనీని పెట్టడం అవసరమా అన్న కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏరి కోరి ఎంచుకున్న ఈ యంగ్ ఫిల్మ్ మేకర్ ఎవరే ఉంటారు? రజనీకాంత్, కమల్ కాంబోలో మల్టీ స్టారర్ రాబోతుందని ఊదరగొట్టింది కాలీవుడ్. తీరా చూస్తే కమల్ నిర్మాతగా తలైవాతో ఓ సినిమాను ప్లాన్ చేశాడు. పోనీలే అలా అయినా ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటారని హ్యాపీ అయిపోయారు ఫ్యాన్స్. కానీ ఆదిలో అడ్డు అన్నట్టుగా సి సుందర్ నేను చేయలేను బాబోయ్ అంటూ క్విట్ అవటంతో చేసేదెవరా అని ఆసక్తిగా ఎదురుచూశారు తమిళ తంబిలో. లోకి నుండి కార్తిక్ సుబ్బరాజ్ వరకు పేర్లు వినిపించిన వీరందరినీ కాదని ఓ యంగ్ ఫిల్మ్ మేకర్ కు ఛాన్స్ ఇచ్చాడన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ నెరేట్ చేసిన కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ రజనీ, కమల్ కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ ఉంటుందని కాలీవుడ్ నాటు వినిపిస్తున్న టాక్.
అయితే తలైవా కన్నా ముందు రామ్ కుమార్ సింబు 49ని డీల్ చేసే ఛాన్స్ దక్కినప్పటికీ అనుకోని కారణాల వలన ఆ సినిమా ఆగింది. మరి రామ్ కుమార్ బాలకృష్ణన్ ముందుగా సింబుతో సినిమా చేస్తాడా లేదా రజనీతో చేస్తాడా అన్నది కాలమే డిసైడ్ చేయాలి. పుష్ప 3 పట్టాలెక్కబోతుందా? చరణ్ సినిమా తర్వాత సుక్కు తెరకెక్కించేది ఇదేనా? అసలు ఈ సినిమాపై మైత్రి మేకర్స్ రిలీజ్ చేసిన ఆ క్రేజీ అప్డేట్ ఏంటి? లెట్స్ వాచ్. పుష్ప సిరీస్తో తెలుగు సినిమా రికార్డులకి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు సుక్కు. ముఖ్యంగా పుష్పకి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడంతో పుష్ప 3 ఎప్పుడెప్పుడా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ క్రేజీ అప్డేట్ వదిలాడు ప్రొడ్యూసర్ మైత్రి రవి. ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ బడా ప్రొడ్యూసర్ మాట్లాడుతూ పుష్ప 3 సినిమా 2027లో షూటింగ్ వర్క్ స్టార్ట్ అవబోతుందని, చరణ్ సినిమా పనులలో బిజీగా ఉన్న సుక్కు తర్వాత చేయబోయేది ఇదేనని చెప్పడంతో ఇదే కదా మాకు కావాల్సిందంటూ హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతున్నారు బన్నీ ఫ్యాన్స్. అంటే ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ద సినిమా పనులలో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత సుకుమార్ రామ్ చరణ్ సినిమాని కంప్లీట్ చేసి పుష్ప 3 పనులు మొదలు పెడతాడన్నమాట. అంటే ఎటు చూసినా 2027 ఎండింగ్ రావాల్సిందే. అయినా మరో 2 ఏళ్లంటే అప్పటికి మేకర్స్ మైండ్ సెట్ ఇలాగే ఉంటుందా? చూడాలి. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.